దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా చెప్పలందరి గట్టిగా హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24-25 వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ ఆత్మతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దానిని స్వాధీనపరచుకొనును. చాలు. తలపైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్య భాగము యొక్క సందర్భం ఏంటంటే, మోషే గారు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించి పౌలోతినులు ప్రవహించే కనాను దేశానికి తీసుకుని వెళుతున్నాడు. పారాను అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మోషే, ఇశ్రాయేలు వారు 12 గోత్రాల వారు ఉన్నారు కదా, ఒక్కొక్క గోత్రానికి ఒక సంఘ పెద్ద ఉన్నాడు కదా, అలా 12 మందిని కనాను దేశానికి పంపించు. అక్కడికి వెళ్ళి ఆ పట్టణాన్ని చూసి వస్తారు అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే 12 గోత్రాల వారు కదా ఇశ్రాయేలీలు, ఒక్కొక్క గోత్రానికి ఒక సంఘ పెద్ద ఉన్నాడు. 12 మంది సంఘ పెద్దలను పంపించాడు. వెళ్ళారు, ఆ ప్రాంతం అంతా తిరిగి చూశారు, తిరిగి వచ్చారు. వచ్చినటువంటి 12 మందిలో 10 మంది చెడ్డ సాక్ష్యం చెప్పారు వచ్చి. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ భయముతో గడ్డగడ్డ ఉనిగిపోయారు. వామ్మో ఏంటిది అని. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకుని వచ్చావా మోషే? మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మేము తిరిగి వెళతాం, వాళ్ళకే బానిసలుగా ఉంటాం అని, మేము రాము ఆ కణానికి అని వేదనతో దుఃఖముతో ఏడుస్తూ ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు, వాదించేవాళ్ళు రకరకాలుగా తయారయ్యారు. పెద్ద గొడవ లేచింది అక్కడ. అప్పుడు యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ ఆగండి, మీ గోల ఆపండి. ఆ ప్రాంతానికి వాళ్లే కాదు, మేము కూడా వెళ్ళాం, మేము చూసాం. అది చాలా మంచి దేశం, పంటలు బాగా పండుతాయి. ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు కదా, ఇస్తాడు. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. మనం భయపడవలసిన అవసరం ఏంటి? మన దేవుడు ఏమైనా చేతగనవాడా? సర్వశక్తి గల దేవుడు. ఆయన మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా మనల్ని ఆ దేశంలో చేరుస్తాడు. ఆ దేశాన్ని మనకిస్తాడని యెహోషువ, కాలేబు ఇద్దరు మంచి సమాచారం చెప్పి అందరినీ నిమ్మళపరిచారు. అప్పుడు దేవుడు కాలేబు గురించి ఒక మాట అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, మళ్ళీ చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దానిని స్వాధీనపరచుకొనును. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించండి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, వాక్య భాగము సందర్భం ఇది. చెడ్డ సమాచారం చెప్పిన వారి మీద దేవుని కోపము బాగా రగులుకుంది. వాళ్ళని చంపేస్తానన్నాడు దేవుడు. మోషే ఉండి అడ్డుపడి, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. వీళ్ళు మంచి సమాచారం చెప్పారు. మంచి సమాచారము చెప్పినందుకు వీళ్ళిద్దరిని, వీళ్ళ కుటుంబాలను దేవుడు బహుగా దీవించాడు. కాలేబు గురించి దేవుడు చెప్తున్నాడు. కాలేబు ఎవరంట? మంచి మనస్సు గలవాడు, నా సేవకుడు అన్నాడు. ఎందుకు ప్రభు నీ సేవకుడు అంటే, మంచి మనస్సు గలవాడు. మంచి మనస్సు గలవారు ఆయన సేవకులు.
మనందరూ దేవుణ్ణి సేవించే సేవకులమే. మీలో నుండి దేవుడు మమ్మలను ప్రత్యేకపరిచాడు, ప్రత్యేకమైన సేవకులముగా. కానీ యేసు ప్రభువు నిజమైన దేవుడిని నమ్మి మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారు దేవుని సేవించే సేవకులు. అయితే మనం చెప్పుకుంటాం, నేను దేవుని సేవించే సేవకురాలని, సేవకుడిని. దేవుడు చెప్పగలడా నా సేవకుడని, నా సేవకురాలని చెప్పగలడా సాక్ష్యం? ఇలా బ్రతకాలి. కాలేబు గురించి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం, నా సేవకుడు. ఎందుకు ప్రభువా నీ సేవకుడయ్యాడు అంటే, మంచి మనస్సు గలవాడు. మంచి మనస్సు గలవారు దేవుని సేవకుడు. మంచి మనస్సు అంటే అందరూ బాగుండాలని కోరుకునేవాడు కాలేబు. అందరూ దీవించబడాలని కోరుకునేవాడు కాలేబు. అందరూ ఆత్మీకముగా ఎదగాలని కోరుకునేవాడు కాలేబు. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకునేవాడు కాలేబు. మంచి మనస్సు. శత్రువులు కూడా దీవించబడాలి అని కోరుకునేవాడు కాలేబు. శత్రువులు కూడా మారి దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకునేవాడు కాలేబు. మంచి మనస్సు అనేది దేవునిలోనే ఉంటుంది. దేవునిలో ఉన్న మంచి మనస్సు కాలేబులో ఉంది. అందుకని నా సేవకుడు అని చెప్తున్నాడు దేవుడు, మంచి మనస్సు గలవాడు. అలాగే కాలేబు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు అంటున్నాడు దేవుడు. పూర్ణ మనస్సు అంటే నిండైన మనస్సు. మనస్సు అంటే ఆలోచన. కాలేబు ఎందుకు ప్రభువా నీ సేవకుడయ్యాడు? మంచి మనసు గలవాడు. తన మనసంతా నేనే ఉన్నా, నన్ను ఎలా సంతోషపెట్టాలని, నన్ను ఎలా గణపరచాలని, నన్ను ఎలా ఆరాధించాలని, నాకు ఇంకా బాగా దగ్గరవ్వాలని, నాకు ఇష్టమైన జీవితం చేయాలని, నా గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన మనసంతా నేనే అంటున్నాడు దేవుడు. అందుకు ఆయన నా సేవకుడు, మంచి మనసు గలవాడు అని సాక్ష్యం చెప్పాడు. వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం సరిచేసుకుంటున్నాం. దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని దీవెనలు పొందాలి అంటే వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అలా నీ గురించి దేవుడు చెప్పగలడా? మన గురించి దేవుడు చెప్పగలడా? నా సేవకుడు మంచి మనస్సు గలవాడు, నా గురించి ఆలోచిస్తాడు అతను ఎక్కువగా అని నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? చెప్పగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువే. అలా చెప్పి అంటున్నాడు, అతను పోయినటువంటి స్థలము అతనికి ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు అడుగు పెట్టబోతున్నారు కదా కనాన్లో. కనానుకి వెళ్ళినప్పుడు అతను ఏది కోరుకుంటాడో కాలేబు అది అతనికి ఇస్తాను నేను. అతను ఎక్కడ అడుగు పెడతాడు ఇది నాకు కావాలని, అది నేను ఇచ్చేస్తా. అంటే అతను ఏది కోరుకుంటాడో అది నేను ఇస్తా. అతనికే కాదు, అతను చేసిన భక్తిని బట్టి తన పిల్లలకు కూడా నేను అలాగే ఇచ్చేస్తా. తన పిల్లలను కూడా అలాగే దీవిస్తాను నేను అని దేవుడు కాలేబు గురించి సాక్ష్యం చెప్పాడు. నా సేవకుడు. నీ గురించి కూడా దేవుడు నా సేవకురాలు, నా సేవకుడు అని ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి. దేవుడు మంచి సాక్ష్యం చెప్పేటట్లుగా ప్రవర్తించాలి. 4 రోజుల జీవితం ఇది, నీటి మీద బుడగలాంటి జీవితం. ఎవరిని దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలుసా? తెలియదు. ఎవరికి ఎంత ఆయుష్ ఉందో తెలియదు. ఎవరెప్పుడు చనిపోతారో తెలియదు. వెనక ముందుకు మనందరం వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండవు. ఒకరోజు ఒంటరిగా దేవుని ముందు నిలబడాలి. నువ్వైనా నేనైనా. మనం మాట్లాడిన మాటలు, మనం చేసినవి అన్నీ మనం మర్చిపోతాం, ఆయన మర్చిపోడు. అన్నీ రాసి పెట్టుకుంటాడు ఆయన, అన్నీ అడుగుతాడు. మంచి మనసు కలిగి ఉన్నావా? మంచి మనసు కలిగి ఉన్నామా అని పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వరకు అలా ఉండకపోతే ఇక నుండి అయినా మారు. మందిరానికి వచ్చిపోతే ఉపయోగం లేదు, మారాలి. మంచి మనసు కలిగి ప్రవర్తించాలి.
అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ దీవించబడాలని కోరుకోవాలి, మనసు మార్చుకుని బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకోవాలి, ఇన్క్లూడింగ్ శత్రువులు కూడా. శత్రువులైన విడిచిపెట్టకూడదు. వాళ్ళు కూడా ప్రభు క్షమించు, వాళ్ళు నీ రాజ్యాన్ని రావాలి, వాళ్ళు దీవించబడాలి ప్రభు, అలా ప్రార్థన చేయగలగాలి. మిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, దీవించని, అది భక్తి అంతే, దట్స్ ఆల్. పరిపూర్ణమైన భక్తి ఏంటి తెలుసా? నేను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, నీ మీద నిందలేసేటువంటి వాళ్ళని కూడా దీవించగలగాలి హృదయపూర్వకంగా. అది నిజమైన పరిపూర్ణమైన భక్తి. ఈ పరిపూర్ణమైన భక్తి గల వాళ్ళే దేవుని సేవకులు. వీళ్ళనే దేవుడు దీవిస్తాడు, వీళ్ళకే పరలోక రాజ్యం ఇస్తాడు. నిన్ను దీవిస్తాడు, నువ్వు అడుగుపెట్టి ప్రతిదీ నీకు ఇస్తాడు. అనగా నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు ఇస్తాడు, నీ పిల్లలకి ఇస్తాడు. నిండైన మనసుతో, మనసు నిండా యేసయ్యే ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆయన పాటలను ధ్యానించటం, ఆయన కలలో ఎలా మాట్లాడాడు, దర్శనంలో ఎలా మాట్లాడాడు, ఆయనకు దగ్గర అవ్వాలి. ఆయన పోగొట్టుకోకూడదు, ఆయనకు దుఃఖపరచకూడదు, ఆయన కన్నీళ్ళు పెట్టించకూడదు, ఆయన సంతోషపెట్టాలి. ఆయన ఎలా సంతోషపెట్టాలి, ఆయన ఎలా గనపరచాలి, ఆయన ఎలా వెంబడించాలి, ఆయన దగ్గర ఎలా సాక్ష్యం పొందుకోవాలి, ఆయన రాజ్యానికి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కువగా మనస్సు దీని మీదే ఆలోచించాలి. ఎందుకంటే అది కోట్ల సంవత్సరాలు ఉండేది పరలోక రాజ్యం. ఈ భూమి మీద మనం బ్రతికేదో 4 రోజులు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. 4 రోజుల జీవితం ఇది. దీని గురించి కదా నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సింది. దేవుని రాజ్యం గురించి, దేవుని గురించి ఎక్కువగా ఆలోచించాలి. అప్పుడు దేవుడు అంటాడు, నా సేవకురాలు, నా సేవకుడు అంటాడు అని నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు ఇస్తాడు. నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావు, నీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, అలాగే నీ పిల్లలకి ఇస్తాడు, నీకు ఇస్తాడు. అనేస్తుడు కాదు. ఈ దిశగా దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నేను కాలేబు వలె మంచి మనస్సు కలిగి ఉండాలి, పూర్ణ మనస్సుతో నేను నిన్ను ఆరాధించాలయ్యా అని ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక విషయం, యెషయా గ్రంథం 52:13 ఆలకించుడి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. చాలు. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే మనము హెచ్చించబడాలని, నువ్వు హెచ్చించబడాలని దేవుని ఆశ. అంటే ఘనపరచబడాలని. నువ్వున్న ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు బాగా హెచ్చించబడాలని దేవుని ఆశ. మీ కులస్తులందరికంటే నువ్వు బాగా హెచ్చించబడాలని దేవుని ఆశ. నీ స్నేహితుల కంటే ఎక్కువగా నువ్వు హెచ్చించబడాలని దేవుని ఆశ. నీ బంధువులందరికంటే ఎక్కువగా నువ్వు హెచ్చించబడాలనేదే దేవుని ఆశ. ఒక ప్రాంతంలో దేవుడు పెట్టాడంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను గొప్పగా ఉంచాలనే దేవుడు అక్కడ పెట్టాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆశ, దేవుని చిత్తం. ఒకటి హెచ్చించబడాలని, రెండోది ప్రసిద్ధి చెందాలని. ప్రసిద్ధి అంటే ఫేమస్, నువ్వు ఫేమస్ అవ్వాలని. అంటే నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేటట్లుగా చేయాలనే దేవుని ఆశ. ఒకరిద్దరు కాదు, నీ గురించి అనేక మంది గొప్పగా చెప్పుకోవాలి. అబ్రహాము గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటున్నారు లేదా? దేవుడు చేశాడు. దావీదు గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకోవట్లేదా? దేవుడు చేశాడు. దావీదు ఫేమస్ అయ్యాడు ప్రపంచమంతా, అబ్రహాము ప్రపంచమంతా ఫేమస్, ప్రసిద్ధి చెందాడు. యోసేపు ప్రపంచమంతా ఫేమస్, క్రైస్తవులందరికీ తెలుసు యోసేపు. దేవుడే ఆయన్ని ఫేమస్గా మార్చాడు, ప్రసిద్ధి చెందించాడు. ఇస్సాకు ప్రపంచమంతా ప్రసిద్ధి చెందాడు, ఫేమస్ అయ్యాడు. ఇలా అనేక మందిని పిలిచాడు, భక్తులుగా మార్చాడు, ప్రపంచమంతా వారిని ప్రసిద్ధి చేశాడు, ఫేమస్గా మార్చాడు. మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళని చేసినట్లుగా ఈరోజు మనల్ని కూడా ప్రసిద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమె
మనము బాగా ప్రసిద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలాగే మహాగణుడిగా మార్చబడాలంట. మహాగణుడు అసలు ఎవరు? మహాగణుడవు అతి పరిశుద్ధుడవు. ఎవరు మహాగణుడు? మహాగణుడు యేసయ్య. ఒక మనిషి మహాగణుడు అవటం ఏంటి? యేసయ్య కదా మహాగణుడు, దేవుడు కదా మహాగణుడు. అంటే మనము ఎదిగి 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 మరొక యేసు ప్రభువు వలె మారాలని. ఆయన మహాగణుడు కదా, మనం కూడా ఆయనలాగా మారాలనేది దేవుని యొక్క ప్రగాఢ వాంఛ, దేవుని కోరిక, దేవుని నిరీక్షణ, దేవుని ప్రణాళిక. ఆయన మహాగణుడు, మనము కూడా ఆయన వలె మహాగణులుగా మార్చబడాలనేది ఆయన ఆశ. ఆయనలాగా మారాలి, అది దేవుని ఆశ. జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఆ దిశగా మనల్ని బాగా హెచ్చించాలని, మనల్ని బాగా ప్రసిద్ధిలోకి తీసుకుని వెళ్ళాలని. మూడోది, మహాగణులుగా అంటే ఆయన పోలికలోకి, ఆయనంత సమానమైన భక్తిలోకి మనల్ని ఎదిగించాలని, ఆయనంత పరిపూర్ణతకు మనల్ని ఎదిగించాలని ఆయన 24 గంటలు ప్రయాసపడుతూ ఉంటాడు మన కోసం. మనకు ఒక సెకండ్ కూడా ఉండదు. నేను గొప్పగా దీవించబడాలి, నేను ఫేమస్, ప్రసిద్ధి చెందాలి, నేను మహాగణుడిని యేసయ్య వలె పరిపూర్ణతకు ఎదగాలి, ఆయన వలె నేను మారాలి అనే ఆలోచన ఏమీ ఉండదు. కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన అది. మరి ఆలోచన నీకుందా? ఆలోచించు. అలా దీవించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయనకి అనుకూలముగా మనం మారినప్పుడు, ఆయనకి అనుకూలముగా మనం ప్రవర్తించినప్పుడు, ఆయన మనస్సులో ఉన్నది మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయనకు అనుకూలముగా మనం మారాలి, ఆయన సేవకుడుగా, ఆయన సేవకురాలుగా మారాలి. అప్పుడు ఈ విధంగా దీవిస్తాడు ఆయన. ప్రపంచంలోనే నిన్ను గణపరుస్తాడు. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఫేమస్, ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మారుస్తాడు. ఆయన లాంటి భక్తినిచ్చి, ఆయన వలె పరిపూర్ణతనిచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఇది మన పట్ల దేవుని ప్రణాళిక. అందుకు దేవుడు మనం పిలిచింది నిందల్లో ఉంచడానికి కాదు, అవమానంలో ఉంచడానికి కాదు, దరిద్రత ఉంచడానికి కాదు, కరువులో ఉంచడానికి కాదు, అప్పుల్లో ఉంచడానికి కాదు, రోగాల్లో ఉంచడానికి కాదు. దేవుడు పిలిచింది ఘనపరచడానికి పిలిచాడు, నిన్ను ప్రసిద్ధి చేయడానికి పిలిచాడు, ప్రపంచమంతా పరిచయం చేయడానికి. ఆయనంత పరిపూర్ణత ఎదిగించడానికి నిన్ను పిలిచాడు ఆయన. అలా చేయాలి అంటే ఆయన ఏం చేయాలంట? ఆయన సేవకుడుగా, ఆయన సేవకురాలుగా బ్రతకాలి. మరి ఆయన సేవకుడు, ఆయన సేవకుడు ఎలా ఉంటారంట? వివేకము కలిగి ఉంటారు. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అది వివేచన జ్ఞానము కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళే దేవుని సేవకులు. వారిని దేవుడు ప్రపంచమంతా కనపరుస్తాడు. వివేచన జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు ఈ మాట దేవుణ్ణి అడగాలి. దేవా, నాకు ఏంటది? బంగారం, డబ్బులు, చీరలు, ఇళ్ళు, ఇవి కాదు. దేవా, నాకు నీలాంటి వివేచన జ్ఞానము దయచేయి ప్రభువా అని దేవుని ప్రతిరోజు బ్రతిమలాడుకోవాలి. దేవుని లాంటి వివేచన. వివేచన జ్ఞానం అంటే ఏంటంటే ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ బట్టలు కట్టుకోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు. ఇది వివేచన జ్ఞానం. ఈ వివేచన జ్ఞానము కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టం లేనిది ఇది వద్దు, తీసేయి. ఇది దేవునికి ఇష్టమైంది, ఓకే, కావాలి. వీళ్ళతో స్నేహం చేయడం దేవుడికి ఇష్టం లేదు, వద్దు, దూరంగా ఉంచు. వీళ్ళతో స్నేహం చేయడం దేవునికి ఇష్టం, రా దగ్గర.
ఎవరిని ద్వేషించకూడదు, కానీ వీళ్ళు దైవ చిత్తానుసారంగా నడిచే మనుషులు కాదనుకున్నప్పుడు ద్వేషించకూడదు, దీవించి ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళతో స్నేహాలు చేసి వాడు చుట్టూ తిరగకూడదు. 6 నెలలు అంటే ఇద్దరు కలిసి తిరిగితే ఈడు వాడవుతాడంట, వాడు ఈడవుతాడంట. ఈడి మీదనే దెయ్యం వాడి మీదకి వెళ్ళింది, వాడి మీదనే దెయ్యం ఈడి మీదకి వచ్చింది. ఈడి చెడ్డాలు వాటిలో వాడికి వస్తాయి, వాడి చెడ్డాలు వాటి ఈడికి వస్తాయి. అందుకని టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అన్నారు. నీ స్నేహితుడు ఎవడు చెప్పు, నువ్వేంటి నేను చెప్తాను అంటారు. నీ స్నేహితుడు ఎలా ఉంటాడో చెప్తే చాలు, నువ్వు కూడా అలాగే ఉంటావని అర్థం. ఎందుకంటే ఏ గూటి చులుక ఆ గూటికి చేరిద్ది. భక్తి గలవారు భక్తి గలవారితో ఉండటానికి ఇష్టపడతారు, భక్తి లేనోళ్ళు భక్తి లేనోళ్ళతో ఉండటానికి ఇష్టపడతారు. భక్తి గలవారు భక్తి లేనోళ్ళతో ఉండలేరు, భక్తి లేనోళ్ళు భక్తి గలవారితో ఉండలేరు. నేను కదిలితే ప్రార్థన అంటాడు, ఉపవాసం అంటారు, భక్తి అంటారు, అది అంటే ఇది మన వల్ల ఏ పని కాదు. ఇది వివేచన జ్ఞానము నాకు దయచే ప్రభువుని ప్రార్థన చేసుకొని వివేచన కలిగి నడవాలి. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఆమె నా సేవకురాలు అంటాడు, అతడు నా సేవకుడు అంటాడు. ఆ నెక్స్ట్ ఏం చేస్తాడంట? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఆ వ్యక్తిని నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా నువ్వు తెలిసేటట్లుగా, మండలం అంతా తెలిసేటట్లుగా, రాష్ట్రం అంతా తెలిసేటట్లుగా, జిల్లా అంతా తెలిసేటట్లుగా, ప్రపంచమంతా తెలిసేటట్లుగా, దేశమంతా తెలిసేటట్లుగా ఆయన చేస్తాడు. ఫేమస్, ప్రసిద్ధి చేస్తాడు. ఆ తర్వాత ఆయనకు కలిగిన పరిపూర్ణతకి ఎదిగించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడంట. ఇది మన పట్ల దేవుని ప్రణాళిక. ఆయన అలా చేయాలంటే వివేచన కలిగి నడవాలి. నాకు వివేచన జ్ఞానాన్ని నీవు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. ఇది చాలా విలువైనది. ఈ మాట నీ హృదయంలో రాసిపెట్టుకో. వివేచన జ్ఞానం ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వాటిని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలము. ఒకటి చెప్పాను, కాలేబు నా సేవకుడు పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని చెప్పాడు దేవుడు. రెండోది చెప్తున్నాడు దేవుడు, నా సేవకుడు వివేచన కలిగి ప్రవర్తిస్తాడు కనుక అతను హెచ్చిస్తా, ప్రసిద్ధి చేస్తా, మహాగణుడిగా మహాగణురాలుగా మారుస్తా. నా సేవకుడు వివేచన కలిగి ప్రవర్తిస్తాడు. మూడోదిగా ఇంకొక విషయం ఏంటంటే, చదవండి ఆ మాటలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢాభావములతో కాదు, నేను గూఢభావముతో రహస్యముగా కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో దర్శనమిచ్చి మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతా. అతడు యెహోవా స్వరూపమును ఎలా చూస్తాడంట? నిదానించి చూస్తాడు. దగ్గరగా ముఖాన్ని చూసే కృప మోషేకి దేవుడిచ్చాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు, నా సేవకుడు ఎవరంట? మోషే ఎవరంట? అందరూ చెప్పండి, ఉందా మాట? నా సేవకుడు మోషే, నా సేవకుడు. అయితే విరోధముగా మాట్లాడుటకు, నా సేవకుడికి విరోధముగా మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు అని చెప్పి యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయెను. మిరియాము హిమము లాంటి కుష్టి వ్యాధిని, తెల్లని కుష్టి వ్యాధిని కలిగి పడిపోయింది, వెళ్ళిపోయింది కదా. అహరోను చాలు. తర్వాత అహరోను భయంకరంగా ఏడ్చాడు మోషే దగ్గరికి వెళ్ళి. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు దేవునికి. తర్వాత ఆవిడికి 7 రోజుల తర్వాత స్వస్థత కలిగింది. మళ్ళీ దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి ఆవిడకి స్వస్థత కలిగింది. సేవకుడి గురించి విరోధంగా మాట్లాడింది, కుష్టివ్యాధి తెచ్చిపెట్టుకుంది. ఈయనాము ఆయనకి విరోధంగా మాట్లాడిన ఆమె కోసం ప్రార్థన చేశాడు. ఈయన ప్రపంచంలో గొప్పోడయ్యాడు. చూడండి, వాక్యాన్ని ఏదో చదువుకుంటూ వెళ్ళటం కాదు, గమనించండి. ఆవిడ నడిపిస్తున్న దైవజనుడి గురించి విరోధంగా మాట్లాడింది. ఎవరు? మిరియాము. ఏంటి, ఎందుకు మాట్లాడింది అంటే, మోషే
మొదటి భార్య సిప్పోరా మిద్యానుల యాజకుడైన ఇత్రో కుమార్తె సిప్పోరా. దేవుని చిత్తమైతే వచ్చే వారం చెప్తాను నేను ఇత్రో గురించి. ఆయనకి 7 కుమార్తెలు. ఒక కుమార్తెను మోషేకి ఇచ్చి పెళ్లి చేశాడు. సిప్పోరా ఆవిడకి 2 కుమారులు, మోషేకి 2 కుమారులు. తర్వాత కూషు దేశపు స్త్రీ, కూషు దేశస్థులు బాగా నల్లగా ఉంటారు. అంత నల్లటోళ్ళు మన దగ్గర ఎవరు లేరు దేవుడి దయ. కూషు దేశస్థుల యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆయన కలర్ చూడలేదు కానీ మంచి మనసును చూసి ఉంటాడులే. మోషే చాలా చక్కనోడు, మంచి కలర్ ఉంటాడు, మంచి హైట్ వెయిట్. అహరోను మిరియాం ఇద్దరు ఒక చోట చేరారు. ఇక ఆయనకి విరోధముగా వచ్చిన వాళ్ళందరికీ విరోధంగా చెబుతున్నారంట అక్కడున్న విశ్వాసాలు అందరికీ, ఇజ్రాయెల్కి. ఎంత దుర్మార్గుడు చూడు, మోషే మంచివాడు కాదు, దుర్మార్గుడని వచ్చిన వాళ్ళందరికీ ఎదురు కూర్చొని చెబుతూ ఉన్నారంట. మిరియాం బాగా చెబుతుంది పాపం. అహరోనన్న దేవుడు భయం ఉంది, కొంచెం మౌనంగా ఉన్నాడు కానీ ఆయన మౌనంగానే ఉంటాడు అహరోను. మిరియాము కొంచెం నోరు స్పీడు, మంచిదే, భక్తి గలదే కానీ నోరు మంచిది కాదు. ఒకడు నేను భక్తి గలవాడని చెప్పుకుంటూ నోటి కళ్ళెం పెట్టుకోకపోతే తన భక్తి వ్యర్థం, వేస్ట్. నీ భక్తి చేసిన ప్రార్థన, ఉన్న ఉపవాసం, చేసిన మేలు మొత్తం పోతాయి. దేవుని దగ్గర మైనస్. పరలోక రాజ్యం లేదు, దేవుని ఉండదు. నోటిని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. సాతాను నోటిని వాడుకుంటాడు, జాగ్రత్త. నా నోటిని దేవుడు వాడుకుంటున్నాడా, సాతాను వాడుకుంటున్నాడా? వివేచన కలిగి ప్రార్థన చేసుకొని బాగా సరి చేసుకొని దేవుని చేతిలో వాడబడాలి. మనం సాతాను చేతిలో వాడబడకూడదు. నోటిని అదుపులో పెట్టుకోకుండా నడిపిస్తున్న సేవకుడు గురించి విరోధంగా మాట్లాడింది, కుష్టివ్యాధి తెచ్చుకుంది. మిరియాం ఎవరు? మోషేకి అక్క అయింది. మిరియాం ఇంకొకటి ఏంటి? సేవకురాలే. మిరియాము కూడా సేవకురాలే. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మిరియాము నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడటానికి నీవేళ భయపడలేదు అన్నాడే కానీ మిరియాము నా సేవకురాలా అన్నాడా? మిరియామును నా సేవకురాలు అనలా. ఎందుకనలేదు? నడిపిస్తున్న సేవకుడికి విరోధంగా మాట్లాడుతున్నటువంటి వారిని నా సేవకురాలు అనడు, నా సేవకుడు అనడు. నా సేవకుడైతే నడిపిస్తున్న సేవకుడికి విరోధంగా మాట్లాడదు. నడిపిస్తున్న సేవకుడికి విరోధముగా మాట్లాడిన వ్యక్తిని నా సేవకురాలు అనలా. నా సేవకురాలు కాదు ఏవిడ. నా సేవకురాలు అయితే మాట్లాడదలా. మాట్లాడింది నా గురించే కదా, మాట్లాడింది అయ్యా క్షమించయ్యని మోషే మళ్ళా దేవుని కాళ్ళ మీద పడి ఏడిస్తే మోషే చేసిన ప్రార్థన బట్టి మిరియాముని క్షమించాడు దేవుడు. నా సేవకుడికి విరోధముగా మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు? అతను ఎవరు? నా సేవకుడు. నా సేవకుడని తెలుసా నీకు? నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడని తెలుసా నీకు? నా చేత పిలువబడిన సేవకుని తెలుసా? నా చేత అభిషేకించబడిన సేవకుడని తెలుసా? నేను వరాలు తలాంతులు ఇచ్చాను, వాడుకుంటున్నాన్న సంగతి నీకు తెలుసా? కృపనిచ్చాను ఆ సేవకుడికి అని తెలుసా? నా సేవకుడి గురించి విరోధంగా మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? కళ్ళు ఎర్ర చేశాడు, మొఖను ఉమ్మేశాడు, పోతలకన్నాడు. వెంటనే కుష్టివ్యాధి వచ్చింది. సర్వ సమాజం లక్షల మంది ఘోరంగా చెప్పుకున్నారు. దాని దగ్గర బ్రతుక పనికి మానే నడిపించే సేవకుడి గురించి చాలా మాట్లాడిందా అని ఎగతలి హేళనగా లక్షల మంది మాట్లాడి, కొందరి దగ్గర చెప్పుండిద్ది. ఇప్పుడు లక్షల మంది, ఇంచుమించు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది తెలిసిపోయింది. మీరేమి కుష్టివ్యాధి వచ్చిందో, జబ్బు వచ్చిందంటే. ఎందుకు వచ్చింది? నడిపిస్తున్న సేవకుడి గురించి విరోధంగా మాట్లాడితే. నువ్వేలా భయపడలేదు? భయపడాలంట. సేవకుడి గురించి ఏదైనా మాట్లాడాలంటే భయపడాలి. ఇలా మాట్లాడడం గురించి దేవుడు చూడు ఏమంటున్నాడు? 50వ కీర్తన 17వ చరణం నుండి 22వ చరణం వరకు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎంత వాక్యం చెప్పినా సరి చేసుకోవు కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నా మాటలు వెనకకు త్రోసివేసేదవు అంటే వాక్యం విని కూడా అన్నంతే చెబుతాడులే అని పక్కన పెట్టేస్తున్నావు వాక్యాన్ని. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు. దొంగతో ఏకీభవిస్తావు, దొంగతో కలిసిమెలిసి ఉంటావు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు అంటే అబద్ధాలు సాడీలు చెప్తున్నావు.
సేవకుడికి మీద కీడు చేయాలని. తర్వాత నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీ నాలుక కపటము, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా కల్పిస్తున్నావు, నాలుగుతో చెప్తున్నావు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద, అది కూర్చొని ఉన్నావు, ఇంకంతే, కూర్చోటం, ఇంక చేసే పనేమి లేదు. ఇంకా కూర్చొని కొండెములు చెప్పుచున్నావు. వచ్చిన వాళ్ళందరికీ సాడీలు చెబుతా ఉన్నావు. కొండెములు అంటే సాడీలు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. తల్లి కుమారుడు అనగా మనసు మార్చుకుని బాప్తీసం తీసుకున్న అందరూ ఏమవుతారు? మన సహోదరులు. నేను మీ సహోదరుని కాదా? మీరు నా సహోదరులు కాదా? కూర్చొని సాడీలు చెప్తున్నావు. తర్వాత ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నా. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, నేను మౌనంగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు కూడా మనలాంటి వాడేలే, శాతగాని వాళ్ళే అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. అదుగో నిన్ను గద్దిస్తా. తర్వాత దేవుని మరచువారలారా, దేవుని మరచువారలు అంటే దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనే భయం కూడా లేకుండా దీనిని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును. అబ్బా, ఎంత భయంకరమైన మాట. తప్పించేవాడు ఎవడో లేడు ఇక, అంతే, దట్సాల్. ఎవడు నేను తప్పించేది? నేను చీలిస్తా అన్నాడు దేవుడు. నేనే నిన్ను చీల్చేస్తా. ఎవడు నేను తప్పించేది? ఎవడు నేను కాపాడేది? ఎవడు నీ దిక్కున్నాడు? ఎవడు? దేవుడు అంటున్నాడు ఈ మాట. ఇవన్నీ మనకు దూరమగునుగాక, మీకు దూరమగునుగాక. కనుక ఆ సేవకుడు గురించి విరోధంగా మాట్లాడటానికి నీవేళ భయపడలేదు? ఎంత ధైర్యం నీకు? నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా? నేనేమి చేయట్లేదు అనుకుంటున్నావా? నేను అన్నీ వింటున్నా, అన్నీ చూస్తాను, అన్నీ గమనించుకుని నేను వస్తున్నా, పరాక్రమశాలిగా నేను వస్తున్నా, నీ అంతు చేస్తానికి అంటున్నాడు దేవుడు. పశ్చాత్తాపడి అయ్యా క్షమించు అని పశ్చాత్తాపడి, ప్రభువా ఇంకెప్పుడు నేను సేవకుడు గురించి విరోధంగా మాట్లాడను, సంఘము గురించి విరోధంగా ఎక్కడ మాట్లాడను అయ్యా, జాగ్రత్తగా ఉంటాను, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఇలా నడిపిస్తా అలా నడుస్తా, భక్తిగా ఉంటాను ప్రభువా, సంఘానికి సపోర్టుగా ఉంటానయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతా, యథార్థంగా బ్రతుకుతానయ్యా, నా ప్రాణం పోయినా నేను ఎప్పుడు చెడ్డగట్లా మాట్లాడను ప్రభువుని పశ్చాత్తాపడి సరి చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. మోకరించిన ప్రార్థన చేసుకో. జీవముగల యేసయ్య, సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంత నమ్మదగిన దేవుడు కదా. మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్య దిగవచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటిగా సూటిగా ఆదరిస్తూ హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, కాలేబు నా సేవకుడు, మంచి మనసు గలవాడు, పూర్ణ మనసుతో నన్ను ఆరాధిస్తాడు కనుక అతను అడుగుపెట్టిన ప్రతిదీ అతనికి ఇస్తాను, అతని సంతానానికి ఇస్తాను అని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. అలాగే ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో, పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తూ ఉంటారో, వాళ్ళు కోరుకున్న వాళ్ళకి నేను ఇస్తాను, వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తాను అన్నట్లు మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా, నీకు స్తోత్రం. అలాగే రెండోదిగా, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతను హెచ్చించబడతాడు, ప్రసిద్ధి చెందుతాడు, మహాగణుడిగా మార్చబడతాడని మీ గుండెల్లో ఉన్న ఉద్దేశము, నీ ప్రణాళిక, నీ మనసేంటో, నీ ఆశ ఏంటో, నీ కోరికేంటో బహుతేటగా మీరు మాతో పంచుకున్నారయ్యా, నీకు స్తోత్రం. మేము బాగా హెచ్చించబడాలని, ప్రపంచమంతా మేము ఫేమస్ అవ్వాలని, ప్రపంచమంతా మేము ప్రసిద్ధి చెందాలని, మహాగణుడైన యేసయ్య నీ వలే మేము మార్పు చెంది నీ రాజ్యానికి రావాలని మీరు కోరుకుంటున్నారు. అయితే నీ సేవకుడికి, మీ సేవకురాలుగా మార్చబడాలని, అనగా వివేచన జ్ఞానము కలిగి ప్రవర్తించాలని, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, ప్రతిదీ వివేచించాలని వివేచన జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలా దీవించబడతారని నేర్పించారు. స్తోత్రం. వాళ్ళే నీ సేవకులు, వివేచన గల వాళ్ళు అన్నారు. మూడోదిగా, మిరియాము మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు, నా సేవకుడు మోషే, నా సేవకుడి విరోధంగా మాట్లాడడానికి నీవేళ భయపడలేదు, భయం లేదు నీకు కొంచెం కూడా అని కుష్టు వ్యాధిని జబ్బుని పెట్టారు ఆవిడకి. మోషే మరలా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినప్పుడు తను విడిపించారు. మీ సేవకుడికి విరోధంగా మాట్లాడకూడదని, విరోధంగా ప్రవర్తించకూడదని,
నా ప్రవక్తలకు కీడు చేయకూడదు, రాజులను గద్దించని మీరు చెప్పారు. మేలు చేస్తున్న సేవకుడికి కీడు చేస్తే తరతరాలు ఇంటిలో నుంచి కీడు పోదు, ఇంకెల్లప్పుడూ కీడు ఉంటుంది, ఇక పరలోక రాజ్యం ఉండదని మీరు ఖండితంగా మాట్లాడారు. దేవా నీకు స్తోత్రం. కూర్చొని ఈ విధంగా సేవకుడి మీద సాడీలు చెప్తే, తోటి సహోదరుల మీద సాడీలు చెప్తే అలాంటి వాళ్ళని గద్దిస్తారు, అది చీల్చివేస్తారు. అది ఇదిగో నేను పరాక్రమశాలిగా వస్తున్నానని మీరు మాట్లాడారు. అయ్యా దయతో క్షమించండి, తెలుసు తెలియక అలా మాట్లాడారు ప్రభువా. మనోనేత్ర వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి ప్రభువా. పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి, క్షమించి ఆశీర్వదించండి, శాపం నుంచి విడిపించండి. అయ్యా నువ్వు కఠినంగా చూస్తే భూమి మీద ఎవరు బ్రతకలేరు, కఠినంగా చూస్తే దేవుడు నువ్వు కాదు కదా. పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి, మా మధ్యలో గొప్ప ఐక్యత కలిగించండి, సమాధానం కలిగించండి, నెమ్మది కలిగించండి. సాతాను చేతులు ఎవరు వాడబడకూడదు దేవా, నీ చేతులు మేమందరం వాడబడాలి. మీరు వచ్చినప్పుడు మేము ధైర్యంగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలయ్యా. క్షమించండి, దీవించండి, నీ నామాన్ని మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. ఇంతటితో ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.